సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. తెలంగాణ భవనంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు మోహరించారు. బాల్కసుమన్పై 32G 351, 353Bతో పాటు నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. నాన్ బెయిలబుల్ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ వెల్లడించారు. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. తెలంగాణ భవనంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు నాంపల్లి పోలీసులు వచ్చారు. ఈ వివరాల్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అదుపులో తీసుకురావడానికి ఇటు తెలంగాణ భవన్కి పోలీసులు కొద్దిసేపటి కింద అయితే చేరుకోవడం జరిగింది. కానీ అతను భవన్ లోపల ఉన్నారు. తర్వాత అతనికి సంబంధించి సమాచారం తెలుసుకొని ఇక్కడికైతే రావడం జరిగింది. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్, తర్వాత నాంపల్లి ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే తాజాగా ఒక సమావేశంలో బాల్కసుమన్కి సంబంధించి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఇటు నాంపల్లి కానీ తర్వాత డీజీపీ కూడా స్వయంగా ఇటు ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్తో పాటు తర్వాత అద్దంకి దంకర్ కూడా ఇటు బాల్కసుమన్ పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు మేరకు తాజాగా ఆనంద్ అని ఒక కాంగ్రెస్ సంబంధించిన నేత ఇటు అబిడ్స్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదుతో కూడా పోలీసులు ఆ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగానే నాన్ బెయిల్కి సంబంధించి కూడా ఆ సెక్షన్లను కూడా నమోదు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక సింగరేణి సమావేశంలో సంబంధించి కూడా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి తర్వాత అటు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా దాంట్లో పేర్కొన్న అంశాలను కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. దాంట్లో వివిధ సెక్షన్లను అయితే నమోదు చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందనైతే బాల్కసుమన్ సంబంధించి కూడా అరెస్ట్ చేయడానికి ఇటు పోలీసులు వచ్చారని కూడా సమాచారం అందుకోవడంతో కూడా పీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున భవన్కి సమీపంలోకి అయితే రావడం జరిగింది. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. పోలీసులు మోహరించడంతో పాటు పోలీసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తర్వాత అతను అదుపులో తీసుకొనికే అవకాశం ఉంది అన్న సమాచారంతో కూడా ఇటు లీగల్ సంబంధించిన అడ్వకేట్లు కూడా ఇటు పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అసలు అంటే నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా అదుపులో తీసుకుంటారని చెప్పి కూడా ప్రధానంగా ఏసీపీని కూడా ఇటు లీగల్ సంబంధించిన అడ్వకేట్ న్యాయవాదులు అయితే ఇటు ఏసీపీతోనైతే తీసుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి వరకు అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మరి కాసేపట్లో కూడా ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా భవన్ లోపలికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ తర్వాత ఇక్కడే పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. అయితే అతను లోపల ఉన్నారు. తర్వాత మీడియా సమావేశం తర్వాత అతన్ని బయటికి వచ్చి పోలీసులు ఎదుటే లొంగిపోతారనేది ఒక ప్రాథమికంగా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. కొద్దిసేపటి కిందనే దాసోజీ శ్రావణ్ కూడా ఇటు బీఆర్ఎస్ తెలంగాణ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇద్దరు మీడియా సమావేశం అనంతరం కూడా నేరుగా పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోతారనేది కూడా ఒక సమాచారం ఉంది. కానీ ఇప్పటివరకు పోలీసులు అయితే పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అతన్ని ఖచ్చితంగా నోటీసులు ఇవ్వము, కేవలం అరెస్టు మాత్రమే ఉంటుందని చెప్పి కూడా అబిడ్స్ ఏసీపీ కొద్దిసేపటి కిందనే ఈటీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంటే ఇప్పటికీ నాన్ బెయిల్ సంబంధించి సెక్షన్లు పెట్టాము. తర్వాత దానికి సంబంధించి అతన్ని మాత్రం అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తామని చెప్పి కూడా ఏసీపీ చెప్తారు. కానీ కొంతవరకు అయితే భవన్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే పోలీసులు కూడా భారీగా మోహరించి తర్వాత అతన్ని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసిన తర్వాత అదుపులో తీసుకున్న తర్వాత విచారణ అనంతరం కూడా అరెస్ట్ చూపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ తాజాగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు తర్వాత ఇటు ఆస్తులను ధ్వంసం చేయాలనే కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కూడా ప్రధానంగా వాటిపైన కూడా వివిధ సెక్షన్లను అంటే నాన్ బెయిల్ సంబంధించిన సెక్షన్లను అయితే పోలీసులు నమోదు చేసి తర్వాత వాటి కేసుల ఆధారంగానే అతన్ని మాజీ ఎమ్మెల్యే ఇటు బాల్కసుమన్ అయితే అరెస్ట్ చేయడానికి మేము వచ్చామన్నట్టు కూడా చాలా స్పష్టంగా ఏసీపీ
అయితే ప్రవీణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో బాల్క సుమన్ మీడియా సమావేశం ఏర్పాటు కానుంది. మీడియా సమావేశంలో మరి ఈ పోలీసుల ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంబంధించిన తాజా పరిణామాల పైన కూడా ఇటు బాల్క సుమన్తో పాటు పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత అనంతరం కూడా మరి ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.